దత్త జయంతి ఉత్సవాలను గురువారం గోదావరి ఖని శ్రీ సత్యసాయిబాబా ఆలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు శ్రీ దత్త జయంతి ఉత్సవాలలో భాగంగా 108 మందితో సామూహిక శ్రీ గురు చరిత్ర పారాయణం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ గురు చరిత్ర పారాయణం చేయటం ప్రతి ఒక్కరికి అవసరమని చెప్పారు. గురు చరిత్ర చదవడం మూలంగా మానవునిలో జరిగే పొరపాటులను సరిదిద్దుకోవటానికి ఉపయుక్తంగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వెంకటస్వామి, రాజయ్య గౌడ్, గురవయ్య గౌడ్, ఆనంద్, మల్లయ్య, సంతోష్, రాజేందర్, మొగిలి, రాజన్న తదితరులు పాల్గొన్నారు. దత్తాత్రేయుడు మనకి ఎన్ని కష్టాలు పెట్టినా ఆయన పెట్టడు. మనం తెచ్చుకున్నాయి మన కర్మల ఫలితాలే మనకి కష్టాలు వస్తాయి అన్నమాట. ఆ కర్మల యొక్క గొప్పతనం ఏంటంటే మంచి పనులు చేస్తే మంచి వస్తుంది, చెడ్డ పనులు చేస్తే చెడ్డగా వస్తుంది. ఇప్పుడు 81 సంవత్సరాలండి. అయితే నేను ఒక 10 ఏళ్ల నుంచి ప్రయత్నం చేస్తున్నా. ఎవరు అమ్మాయి కనపడ్డా అందంగా ఉంటే అది అదే పనిగా చూసేది. ఆ అమ్మాయిలో ఉన్న అందాన్ని మనం భగవంతుని ఇచ్చిన రూపంగా ఆలోచించి పట్టుకోవడానికి 10 ఏళ్ళు పట్టింది. బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు నేను మా షాప్లో కూర్చొని ఒక అమ్మాయి పోతుంటే చూసాను. చూస్తుంటే ఒక ఆయన వచ్చాడు. అప్పుడే ఏమయ్యా నువ్వు మన ఉపన్యాసంలో అందరిలో దేవుని చూడాలన్నావు కదా, మరి అమ్మాయికి అదే పని ఎందుకు చూస్తున్నావు అని అడిగాడు. అంటే దానికి కారణం సార్, వాళ్ళ నాన్నగారు నాకు చెప్పారు ఒక సంబంధాలు ఉంటే చూడండి అని వాళ్ళ అమ్మాయిని చూపించాడు. ఒక సంబంధం చూసిన ఆయన నాకు ఫోన్ చేసి వాళ్ళ అమ్మాయి ఎట్లా చూస్తారని అడిగాడు. నేను సరిగా చూడలేదని నేను చెప్పినా, ఇప్పుడు అది పోతుంటే చూస్తానా అని చెప్పాను. అయితే చూడడం తప్పలేదు. అమ్మాయిలో కానీ అబ్బాయిలో కానీ ఎవరైనా అందాన్ని ఆస్వాదించవచ్చు, తప్పలేదు. మితిమీరిన కోరికలు అవసరం విషజే భవరోగిణాం నిధే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. భగవాన్ శ్రీ గురుదేవ దత్తాత్రేయ జయంతి సందర్భంగా ఈరోజు గురు చరిత్ర సామూహిక పారాయణం చేయడం జరిగింది. ఈ సామూహిక పారాయణంలో అనేక మంది భక్తులు ఎక్కడెక్కడనో ఊర్ల నుంచి, కరీంనగర్ కానీ, కాగజ్నగర్ కానీ, వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి హైదరాబాద్ నుంచి సామూహిక పారాయణం దత్త జయంతి రోజు చేయాలని ఒక మంచి సంకల్పంతో మహారాష్ట్ర వివిధ ప్రాంతాల నుంచి చక్కగా ఇక్కడికి వచ్చి ఎంతోమంది భక్తులు, దాదాపు ఒక 400 మంది భక్తులు వచ్చి ఇక్కడ గురుచరిత్ర పారాయణం చేస్తుండ్రు. వారందరికీ కూడా ఉదయం 8 గంటల నుంచి మహాన్యాసపూర్వ రుద్రాభిషేకం జరిగింది. ఆ తర్వాత స్వామివారికి అష్టోత్తరము, తర్వాత పూజా కార్యక్రమం, తర్వాత సామూహిక గురుచరిత్ర పారాయణం కూడా చేయడం జరిగింది. దీని అందరి కూడా ఆ దత్తుడు మనందరినీ కూడా అనుగ్రహించాలని, అలాగే ఈ ప్రాంతాన్ని అంతా కూడా ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పాలని గురుదేవ దత్తాత్రేయుని కోరుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కూడా సామూహిక గురుచరిత్ర పారాయణం చేస్తారు. దాని సందర్భంలో ఇక్కడ సత్యసాయిబాబా గుళ్ళో ఈ సామూహిక గురుచరిత్ర పారాయణం చేసినందుకు ఇటువంటి చక్కటి అవకాశాన్ని ప్రసాదించిన దత్తాత్రేయ స్వామికి ధన్యవాదాలు. జై సాయి.